అల్వాల్ సర్కిల్ కానాజీగూడలో వెలిసిన ప్రపంచంలోని అరుదైన మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి సుప్రభాత సేవ, విశేష అభిషేకాలు, ప్రత్యేక హోమాలు ఆలయ వ్యవస్థాపకులు, కార్యనిర్వాహకులు డాక్టర్ మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి నిర్వహించారు. ఈ సందర్భంగా దర్బార్ సేవలో బుధ, శుక్ర, ఆదివారం ఆలయ అన్నదాన ట్రస్ట్కు మరియు భూదాన యజ్ఞంలో పాల్గొన్న వారి పేర్లు, గోత్రనామాలు స్వామివారికి విన్నవించే సంప్రదాయం కొనసాగుతుందని, ఆలయ అభివృద్ధికి భక్తుల సహాయ సహకారాలు ఎంతైనా అవసరమని భక్తులను కోరారు. ఏప్రిల్ 5, 6, 7 తేదీల్లో స్వామివారి దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని, ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. जय मरकत श्री लक्ष्मी गणेश, जय मरकत श्री लक्ष्मी गणेश. కొందరు తెలియక ఏమనుకుంటారు, శివపార్వతుల పుత్రుడు అనుకుంటారు. కేవలం శివపార్వతుల పుత్రుడైతే ఆయన ఒక యుగంలోనే శివపార్వతుల పుత్రుడు. మరి పార్వతీదేవి పుట్టక ముందే గణపతి ఉన్నట్టుగా మనకు శివపురాణం చెప్తూ ఉంది. పరమేశ్వరుడు ఇంకా భార్య పేరేంటి? ఆ పరమాత్మకు శరణు వేడండి. గణపతి విశేషమైనటువంటి వాడు. కలవు చండీ వినాయకవు. కలియుగంలో చండీదేవి వినాయకులు మాత్రమే ప్రత్యేకంగా సర్వ సుఖాలను ప్రసాదింపచేస్తూ వనంలో మోక్ష ప్రాప్తిని కలగచేస్తారు. కార్యక్రమాలలో నిత్యోత్సవాల్లో, వారోత్సవాల్లో, పక్షోత్సవాల్లో, మాసోత్సవాల్లో, అలాగే ఏప్రిల్ 5, 6, 7 తారీఖుల్లో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. ఆ కార్యక్రమాల్లో అందరూ కూడా విశేషంగా పాల్గొనండి. స్వామివారి యొక్క దశమ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఏప్రిల్ 5, 6, 7 తారీఖుల్లో విశేషంగా అంగరంగ వైభవంగా జరగబోతూ ఉన్నాయి. ఆ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని జన్మరాహిత్యాన్ని పొందండి. ఈ ఆలయం 200 కోట్ల చేత డెవలప్మెంట్ కార్యక్రమం ప్రారంభమైంది. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని, నేను సహితం ప్రపంచాగ్నికి సవితనొక్కటి ఆహుతిచ్చాను అంటాడు శ్రీశ్రీ గారు. అలాగే వరల్డ్ ఫస్ట్ టెంపుల్కు నేను కూడా 516 రూపాయలు ఇవ్వగలిగాను అని చెప్పేసి మనమందరం కూడా ఆ స్థితికి రావాలి. మన ఆలయానికి ఇన్కమ్ ట్యాక్స్ లక్ష్మీ గణేశం సత్యపూజితం కానాజీగూడ నిలయం వందే సంకష్టహారకం. భగవద్బాంధవులారా, ప్రపంచంలోనే అరుదైనటువంటి మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేషంగా నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, నవరాత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఈ రోజున స్వామివారికి తెల్లవారుజామున 3 గంటలకే స్వామివారి యొక్క సుప్రభాత సేవతో ప్రారంభించి సుప్రభాత స్తోత్ర ప్రపత్తి మంగళాశాసనాదులు, కలశ పూజలు, స్వామివారికి విశేషంగా 32
ఓషధీకృత ద్రవ్యాదుల చేత అభిషేకము విశేషంగా స్వామివారికి జరుగుతుంది. ఆ కార్యక్రమం